ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. వారమంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఈ నూతనమైన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టింది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడవు, అత్యున్నతమైన సింహాసనపైన ఆసీనుడైనటువంటి దేవుడవు. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమైనదికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద అయోగ్యులము, అపాత్రులను మమ్మల్ని మీరు కనికరించి రక్షించుకొని మీ బిడ్డలుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా తండ్రి, ఈ దినము మా ప్రభు దినముగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. చుట్టుప్రక్కల సంఘాలతో ఐక్యపరచుకొని మీ సన్నిధిలో మేము చేరి వచ్చినట్టుగా మమ్మల్ని కనికరించండి. హెబ్రోను పరిచయని మీరు ఆశీర్వదించండి. మా తండ్రి అనుబంధ సంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. మీ పరిచయం జరుగుటకు మీ కృప దయచేయండి. మా తండ్రి, ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచయని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మా తండ్రి, వింజమూరు, ఆత్మకూరు, మా తండ్రి మరి కావలి, పడుగుపాడు, మా తండ్రి కోవూరు, కరిమేలు జరుగుతున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళతో మేము కూడా ఐక్యపరచుకొని మీ సన్నిధిలో చేసే పరిచయని మాకు దీవెని కనుక చేయండి నాయన. దయ చూపించండి, మమ్మల్ని మీరే కనికరించమని వేడుకుంటున్నాను. దయ చూపించండి. మా ప్రభా, పాటల ద్వారా మహిం పొందండి, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరే మహిం పొందండి. ఆరాధన వర్తమానంలో మీ బిడ్డ బలపరచండి. చివరి వర్తమానంలో కూడా సహాయపడమని వేడుకుంటున్నాం నాయన. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాం. మా తండ్రి, మరి పరిచర్యకి వెళ్ళిన నానిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా, మరి కలువాయిలో పరిచర్యకి వెళ్ళి ఉంటుండగా మీ బిడ్డకు మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి. అక్కడ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండేట్టుకు సహాయపడమని వేడుకుంటున్నాం నాయన. దయ చూపించండి, సహాయం చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా తండ్రి, ప్రారంభం నుండి చివరి వరకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. రావలసిన బిడ్డలు సకాలానికి రాగలట్టు సహాయం చేయండి. మా తండ్రి, మీ బిడ్డలో ఉన్నటువంటి అశ్రద్ధ, స్లాక్నెస్ తీసేయమని వేడుకుంటున్నాను. మీ మందిరానికి పరిగెత్తుకుని రాగలట్టు సహాయం చేసి నేర్పించమని వేడుకుంటున్నాను. మీ కార్యం జరిగించండి, మీ బిడ్డలను బలపరచండి, మీ ఆత్మతో నింపి నడిపించండి నాయన. ఆరాధన కొరకు మీ బిడ్డలు రాగలట్టుకు వారిలో మీ ఆత్మ నింపుదల దయచేయండి. త్వరపెట్టి తీసుకురమ్మని వేడుకుంటున్నాను నాయన. దయ చూపించండి, నన్ను కూడా కనికరించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పుణ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 225. నే స్తుతించెదను యేసు నామమును. హై పిచ్ అయినట్టుంది.
పాడేయండి పండు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను, నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను క్రీస్తు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు బాపుటకై, శాపములన్నీయు మాపుటకై, పాపములన్నీయు బాపుటకై, శాపములన్నీయు మాపుటకై. ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రహి అయి చావుండెను. ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రహి అయి చావుండెను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. శోధన కాలములయందున, వేదన కాలములయందున, శోధన కాలములయందున, వేదన కాలములయందున, నాదుడు యేసు మన తోడుండ అంతమేగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడుండ అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను క్రీస్తు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం
నందు నరులు పాడుడి ప్రభువులకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసునామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను యేసునామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాట సంఖ్య 102. నా ప్రాణ ప్రియుడ యేసురాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పితును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించెదను. మనోహరుడా మహిమారాజా, స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పితును నా హృదయార్పణ. విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్. హర్షించును నే పాడేదను నా ప్రభువా, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంకారములను అక్షయమగు నీ
రక్షణాగారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నా కొసగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నా పేదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహసింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా పాట సంఖ్య 192 నా ప్రియుడా పాప విమోచకుడా పాట సంఖ్య 192 192 సాంగ్ నెంబర్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించుదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు
యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం. యేసుని నీచ జీవము పొందెదను నిశ్చయం. యేసుని నీచ జీవము పొందెదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజస్సు మించు వెలుగు రాజములో. సూర్య తేజస్సు మించిన వెలుగు రాజములో. సూర్యవాలే తేజరిల్లెదను నా యేసుతో. సూర్యవాలే తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. చంద్రాకాశం దాటి ఈ చింతకు. సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చింతకు. జీవ వృక్షమునా జీవనాన్ని చేరి. జీవ వృక్షము చెంత జీవనదిని చేరి. హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ. హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి
నూతన బలమొసగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. ఆరాధనలోకి ప్రవేశించక మునుపు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 587వ పేజీ. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1 వచనం నుండి 9 వచనాలు 9వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దెబ్బగాను, ప్రాకారం గల పట్టణం పాడుగాను, అన్యుల నగరి పట్టణంగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వల్లే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడిమి అణిగిపోవున్నట్టు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘ ఛాయ వలన ఎండ అణచివేయబడినట్టు బలత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయును. మూలుగల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందును తుడిచివేయును. భూమి మీదనున్న తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినంన జనులిలాగు నొందురు. ఇదిగో, మనలను రక్షించమని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడును, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయననే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. చివరి మాటని అందరం ఇంకొకసారి చదువుకుందాం. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. దేవుడు ఈ శ్రేష్టమైన యెషయా గ్రంథాన్ని మనకై ఆశీర్వదించి మనందరినీ ఆరాధికులు చేయలాగిన దేవుని సహాయం కొరకు ఒక నిమిషం దేవుని వేడుకుందామండి. ప్రేంగల మాత్రని పరిశుద్ధమైన దేవా, నాయనా వారమంతా కాపాడి ప్రభా, మీ ప్రభు బిడ్డల మధ్యలో, ప్రభు సన్నిధిలో ప్రభా, మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చి నాయనా, ఒక చిన్న గుంపు వలె మమ్మల్ని సమకూర్చి నాయనా, మిమ్మల్ని ఆరాధించి ప్రభా, నేను మిమ్మల్ని పొగిడిపాడి కీర్తించే భాగ్యం మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇవ్వబడిన యెషయా గ్రంథం నుండి ప్రభా, ఇవ్వబడిన మీ గ్రంథంలో, పవిత్ర గ్రంథంలో రాయబడిన నాయన ఈ శ్రేష్టమైన గ్రంథాన్ని ప్రభా మాకు మీరు ఈ పూట ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రతి వచనము ప్రభా, వచ్చిన భాగం ప్రభా మాకు ఆత్మీయ మేలు మేము మెండుగా పొంది ప్రభా మీకు మీ ఘనముగా మీకు ఆరాధించే భాగ్యం మాకు అందరూ కలిగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిలబడే నన్ను ప్రభా మరుగునపరిచి ప్రభా నీ మాటలు మాత్రమే ప్రభా మేము విని
ప్రభా ఆత్మపూర్ణులై ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అందరూ దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామం స్తుతించెదను. ఇక్కడ ఈ మాటలు యెషయా భక్తుడు అంటే యెషయా గ్రంథంలో కూడా శ్రేష్టమైన కీర్తనలకు సంబంధించిన, స్తుతులకు సంబంధించిన, ఆరాధనకు సంబంధించిన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే సొలొమోను వరకు మంచి రాజులు పరిపాలన చేశారు. సొలొమోను నుండి మలాకీ వరకు ఇక్కడ వాళ్ళకి రాజే లేకుండా వాళ్ళు బానిసలుగా వాళ్ళు అనేక శ్రమలు పొందుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యెషయా భక్తుడు కూడా ఇక్కడ ఆయన ప్రవచనపూర్వకంగా దీని గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తాము. ఇందులో మన యేసయ్యను కూడా ఇక్కడ ప్రస్తావించినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రవచన యెషయా గ్రంథాన్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చినందుకు ఆయనకి వందనస్తులుగా ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తే అద్భుతములు చేసితివి, 1వ వచనంలో నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. అంటే ఆయన అద్భుతములు చేయి దేవుడు, ఆయన సత్య స్వభావం గల దేవుడు, పూర్వకాలంలో చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. అంటే పూర్వకాలం నుండి చేసిన మేలును మనం నెమరవేసుకుంటూ, ఆయన మనకు చేసిన మేలు ఉపకారాలను నెమరవేసుకుంటూ ఆయన మనం ఆత్మపూర్ణులై ఆయనకి ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలని ఇక్కడ యెషయా భక్తుడు మనల్ని కోరుతున్నాడు అని మనం చూస్తాం. మనం దేవుని గణపరచాలంటే స్తుతులు మాత్రమే మనకి ఒక మార్గంగా ఉంటుంది. ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించ మనం వలసి వారినవై మనం ఉంటున్నామండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ 1 నుంచి 9 వచనాలు స్తుతి చేయుట అనేది ప్రవర్తన యెషయా ఇక్కడ స్తుతులు చేయవలసిన ఆవశ్యకతను, ఎందుకు స్తుతి చేయాలో కూడా ఇక్కడ మనకి తేటతెల్లంగా ఇక్కడ మనకి తెలుపుతున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. అంటే ఈ గ్రంథానికి ఆధారము నిర్గమాకాండం 34:10 మనం ఇక్కడ చూస్తాము. ఎందుకంటే ఇక్కడ 34:10లో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలను ఇక్కడ చేసినట్టు దేవుడు ఇక్కడ చేసినట్టు ఇశ్రాయేల్ మధ్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు మోషేతో ఏమన్నాడంటే, నీవు ఏ జనుల మధ్య ఉన్నావో ఆ జనుల మధ్య నేను అద్భుతములు చేయుదును అని నిర్గమాకాండంలో కూడా ఇక్కడ అద్భుతాలు దేవుడుగా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అద్భుత కార్యములు ఎందుకు చేస్తున్నాడంటే, పూర్వకాలంలో నీ ఆలోచనలు, నీ దయా సంకల్పం చొప్పున మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనకి ఇక్కడ జరిగించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన జగత్ పునాదు వేయబడక మునిపే ఇవన్నీ మన కోసం తలంచినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇదంతా ఏంటంటే ఆయన యొక్క ఉచిత కృపగా ఉంటుంది. ఈ అద్భుత కార్యాలు మనకు చేసిన ఆశ్చర్యకార్యాలు దేవుని యొక్క ఉచితమైన కృపగా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఆయన మన ఉదయకాలం నుండి మన జీవితంలో ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలను ఆయన నెరవేర్చిన, ఆయన సఫలం చేసిన ఆలోచనల గురించి ఆయనకి స్తుతికి ఆధారం, ఆయన స్తుతికి ఆధారం ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులే మనకి ఈ యొక్క ఆరాధనకి మూలమై ఉంటున్నాయి. ఇదే అధ్యాయంలో ఆయన ఏ విధంగా ఆయన స్తుతులకు అర్హుడో మనం ఒక 5 తలంపులతో ఇదే అధ్యాయం నుండి మనం చూస్తున్నట్టుగా దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా ఆయన స్తుతికి ఏ విధంగా పాత్రుడు అంటే మొట్టమొదటి పాయింట్గా మనం ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును ఆయన తొలగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే సమస్త జనముల ముఖాలను కప్పుచున్న ముసుకు అంటే మనం ముసుగు వేయబడి ఉన్నాము. ఆదాము నుండి మనము ముసుగు వేయబడిన స్థితిలో ఇక్కడ మనం ఉంటున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఆ దేవాతి దేవుడు ఏం చేశాడంటే, మన సమస్త జనములు అంటే ఇక్కడ మనం అనుకుంటాం ఇజ్రాయెల్ దేవుడు అని చాలామంది అనుకుంటుంటారు. చాలా తప్పు ఇది. అంటే అంటే సమస్త జనములు అంటే కేవలం ఇజ్రాయెల్లే కాదు, మనల్ని కూడా మన మీద కప్పబడిన ఆయన యొక్క ముసుగును, ఆ తెరను కూడా తీసివేస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఎక్కడ ఉంది ఆ ముసుగు? ఎక్కడుందంటే మన ముఖముల మీద ఆ ముసుగును మనం
మన మీద ఉంటున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఏదైనా కానీ ముసుగు మన మీద ఉన్నప్పుడు మనకి ఎదుటుండేది ఏది కూడా మనకి కనపడకుండా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే ఇంకా రెండో తలంపుగా మనం చూస్తే జనముల మీద పరచబడిన ముసుగును ఆయన తొలగిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ ముసుగు ఇది మొట్టమొదటిసారిగా మొదటిగా ఇది జనముల ముఖముల మీద ఇది కప్పుతుంది, ఈ ముసుగు కప్పుతుంది. జనముల మీద ఏం చేస్తుందంటే ఇది పరచబడింది, అంటే దేహం అంతా ఇది పరచబడిన ఒక తెరలాగా ఇది ముసుగు ఉంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఈ ముసుగును గురించి ఏమంటున్నాడంటే, ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరన్నా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 నేటి వరకు మోషే గ్రంథంల వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునోనని అప్పుడు ముసుగు తీయబడును. ఇది ఎట్టుందంట, మోషే గ్రంథంలో చదువుతున్నప్పుడల్లా వారి ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. అంటే సత్యం గ్రహించలేకున్నది, నిజాన్ని వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఏది దేవుడు చేసే ఆశ్చర్యక్రియలను, దేవుడు చేసే అద్భుత క్రియలను వాళ్ళు ఎరగలేకుండా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క దేవుడు ఇశ్రాయేలుకి ఎంతో మేలు చేస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ముసుగు ఏం చేసిందంటే మోషేని దేవుణ్ణి గొణుగుతున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకని ఈ విధంగా ఉందంటే వాళ్ళ హృదయం మీద వాళ్ళ హృదయం మీద ఆ ముసుగు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. నిజ దేవుణ్ణి వాళ్ళు ఆయన యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య క్రియలను వాళ్ళు గ్రహింపలేకున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయముల మీద అది ముసుగు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆ ముసుగు ఎప్పుడు పోతుందంటే వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో ఆ ముసుగు ఆటోమేటిక్గా, అంటే మన ప్రభు అంటే వెలుగు సంబంధించిన మన ప్రభు ఎప్పుడైతే మన ప్రభు తట్టు తిరుగుతామో ఆటోమేటిక్గా మన హృదయముల మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ముసుగు ఆటోమేటిక్గా అది పోతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ ముసుగు ఎట్టుందంటే హృదయం మీద ఉంది, ఇక్కడ ముసుగు మొహాల మీద కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ఒకరిద్దరు కాదు, ఇది ఒకరిద్దరి మీద ఈ ముసుగు లేదు, కానీ సమస్త జనముల మీద ఈ ముసుగు ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సమస్త జనముల మీద, హృదయముల మీద ఉంది. అది ఇంకా అర్థమయ్యాలంటే మనం ఒక చిన్న కథనంగా ఒక ఆటని ఇక్కడ చూస్తే, ఇక్కడ కళ్ళ గంతలు ఆట ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లలకి పార్కులో పోయేటప్పుడు కళ్ళ గంతలు కట్టి నేను ఎక్కడున్నాను ఇక్కడ కనుక్కుంటే ఆ పిల్లలు వాళ్ళని కనుక్కోలేకపోతారు. అంటే అంధకారంగా ఉంటుందన్నమాట. ఎవరు ఎక్కడున్నారు, ఇక్కడ ఏం కనిపించదంట. దేవుడి యొక్క పనులు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను, ఆ ఎడారిలో ఆ జనాల్ని ఏ విధంగా నడిపించాడో, ఆ ఫరో వద్ద ఏ విధంగా అయితే అద్భుత సూచక్రియలు చేశాడో, ఇవన్నీ వాళ్ళకి కనపడకుండా అంధకారమైన సంబంధమైన దేవత వాళ్ళ హృదయాల మీద, వాళ్ళ కంటి మీద ముసుగు వేసి మోషేని సనుగ్గుంట దేవుని యొక్క వెలుగును వాళ్ళు చూడలేక ఉన్నారనమాట. ఈ విధంగా మనకంతా చీకటి అవుతున్నప్పుడు, ముసుగు వేసుకున్నప్పుడు చీకటి అవుతుందంటే ఆ ముసుగు ఆ సత్యాన్ని మరుగు చేయబడుతుంది. దేవుని యొక్క సత్య వాక్యాన్ని ఆ ముసుగు, అంధకారమైన ముసుగు అది మరుగు చేయబడుతుంది. ఇక్కడ ఇందాక మనం కళ్ళగంతలు కట్టుకున్నప్పుడు మనకి అంత అంధకారంగా కనిపిస్తుంది. అందుకని యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు ముసుగును కలిగి ఉన్న. అంటే ఇక్కడ మీది ఇదే సందర్భంగా ఇంకొక వచనం కూడా చదువుదాము. పౌలు భక్తుడు కొరింథీయులకు ఏమి రాశాడంటే 2 కొరింథీయులకు ఎవరు ఈ ముసుగులు ఎవరు వేశారు వాళ్ళకంటే 2 కొరింథీయులకు 4:5 అంధకారంలో నుండి 4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వరకు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని దేవుడు పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము
క్రీస్తు యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు ఈ మీ హృదయంలో ప్రకాశించిన కనుక చాలండి. అంటే ఇక్కడ ఈ ముసుగును ఎవరు ఇది వేసినట్టుగా మనకి వాళ్ళకి కనిపించకుండా చేసిందంటే యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలిగిస్తుంది. ఒకప్పుడు మనం రక్షణలోనికి దేవుని మార్గంలోనికి మనము దేవుని రక్షణలోనికి మనం రానప్పుడు మన కన్నులకు కూడా ఆ ముసుగు ఆవరించబడి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంటే మన దేవా ఒకప్పుడు మా మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేస్తే నీ వైపు మీ రక్షణ వలన మీ వైపును తిరిగిన భాగ్యంలో ఈ ముసుగును మా మీదనున్న ఆ ముసుగును ఆ ముసుగును మా మీద నుండి తొలగించినందుకు మీకు వేలా స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ముఖాలకు ఆ ముసుగులు తీట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వలనే కలుగుతున్నట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంధకార సంబంధమైన వెలుగులోనికి ప్రకాశం అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పి అంధకారం నుండి వెలుగును ప్రకాశించిన గాకని దేవుడు వెలుగును కలుగజేశాడు. దేవుడే వెలుగుగా ఉన్నాడు, మనకి త్రోవను ఆయన చూపించేవాళ్ళలాగా ఉన్నాడు. వెలుగు ప్రకాశించిన ఈ కన్నులతో మనం చూడలేకున్నాం అనమాట. అంటే ఆ వెలుగును మనం చూడలేకుండా ఉన్నాం. మన హృదయంలో గ్రహింపలేక అంధకార చీకటి మన హృదయంలో అంతకుముందు మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ అంధకారం ఎందుకు వచ్చింది ఇంకొకసారి మనం చూస్తే ఇందాక మనం చూసినట్టుగా యుగ సంబంధమైన దేవత అంటే సాతాను మన కన్నులకు గుడ్డితనం కలుగజేసింది అన్నట్టుగా చూస్తాం. ఇంకా రెండోదిగా ఎందుకు వచ్చింది అంధకారం అంటే పౌలు భక్తుడు మళ్ళీ ఈ అంధకారం మనకు ఎందుకు వచ్చిందంటే పౌలు భక్తుడు రాసినట్టు ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 ఇక్కడ మనం చూస్తే 4:18 మనం చూస్తే వారైతే అంధకారమైన మనసు గలవారై తన హృదయంను ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తన హృదయం కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై వారి మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఎందుకు కలిగింది? హృదయ కాఠిన్యం వల్ల. మా హృదయ కాఠిన్యం వల్ల మాకు ఈ ముసుగు మా హృదయ కాఠిన్యం వల్ల ఈ ముసుగు మా హృదయం మీద పడింది. అప్పుడు దేవుని యొక్క అంటే మొదట యుగ సంబంధమైన దేవత కలిగించింది. ఇంకోటి మన యొక్క హృదయ కాఠిన్యత వలన మనము ముసుగును మనం వేసుకున్న వాళ్ళుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాం అనమాట. ఎప్పుడైతే దేవుని ప్రకాశం మనని చూడలేకుండా అనమాట. తర్వాత ఎప్పుడైతే ఈ ముసుగు పోతుందో అంధకారం పోతుంది. ముసుగు వేసుకున్నప్పుడు మనం దేవుని చూడలేక మన ఈ అంధకారంలో జీవితం నుండి నీ వెలుగులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాస్తుత్రాలు తెలియజేస్తున్న దేవాని ఆయనకి మనం వందనస్తులుగా ఉంటున్నాం అనమాట. మన హృదయం కాఠిన్యం దేవుని యొక్క రక్తంలో సిలువలో రక్తంలో మన పాపాలను మనం శుద్ధి చేసుకునటం వలన మన హృదయము యేసుప్రభు తిరగటం వల్ల అప్పుడు మన హృదయం కాఠిన్యము మనకు పోయి యేసుప్రభు యొక్క జీవితం మనకి వచ్చి ఆయనకి ఆ విధంగా మనం ముసుగును తొలగించుకున్న వారుగా ఉంటున్నాం. దీని అంతటి కారణం ఆ దేవదేవుడు యొక్క సిలువ త్యాగం మనకి ఈ ముసుగును మనం తొలగించినట్టు చూస్తాం. ఇక రెండో తలంపుగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం యెషయా 25:8 చూద్దాం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ఇక రెండో తలంపుగా మొట్టమొదటిగా ఈ ముసుగును పాప యొక్క ముసుగును తొలగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక రెండో తలంపుగా మరణంను మింగివేసి మరణం నుండి మనకు విజయం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణమును ఆయన మింగివేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. మరణంను ఆయన మింగివేశాడు. ఏ విధంగా మింగివేశాడు? ఆయన పునరుద్ధానుడై ఆయన మరణాన్ని ఆయన మింగివేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మరణపు ముళ్ళును ఆ సిలువ త్యాగం వల్ల మాలో ఉన్న మరణ భయం నుండి మమ్మల్ని రక్షించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మృత్యుంజయుడే లేచడం వలన మాకు ఆ మరణాన్ని మింగి మాకు మరణ భయం లేకుండా చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మీ మరణ పునరుత్థానం వలన మాకు నిత్యజీవినిచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరణాన్ని మీరు మింగివేసి మరణం నుండి మాకు విజయం ఇచ్చినందుకు మీకు వందనా స్తోత్రాలు తెలియజేస్తున్నామని ఆయనకి మనం ఆరాధించాలి. ఆయన ప్రతి ఒక్క బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు అని ఆ వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విజయమందు మరణం మింగివేయబడిన మనకు మరణం నుండి విజయం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా మనం చూస్తే
ఇక్కడ 1 కొరింథీయులకు 15:24 కూడా ఇదే విధంగా మనం చూస్తాం. రాయబడిన వాక్యం ఇది నెరవేరినట్టుగా మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ ఈ మరణం నుండి ఇంకా ఎట్టా ఆయన విమోచన చేశాడంటే, ఇక్కడ హోషేయ గ్రంథం చదవండి. హోషేయ గ్రంథం 13:14. హోషేయ గ్రంథం అంటే ఈ మరణం నుండి మనం ఏ విధంగా, హోషేయ గ్రంథం 13:14 ఆయన పాతాళ మోసంలో నుండి నేను వారిని విమోచింతును, ముత్యం నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, పశ్చాత్తాపం నాకు పుట్టదు. అంటే ఇక్కడ మనం చూస్తే ఆయన పాతాళం వశంలో నుండి వారిని విమోచించు. పాతాళంలో వశంలో నుండి నేనుండగా మీరు నన్ను విమోచించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ముచ్చి కోరల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నా మరణం యొక్క ముళ్ళును మీరు విరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అని మనం మనము ఆయన్ని ఆరాధికులుగా మనం ఉండలాగిన దేవుడు మనం సహాయం చేయను గాక. ఇంకా మనం చూస్తే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మరణం గురించి, ఈ పునరుత్థానం గురించి రాసిన క్రమం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 ఇక్కడ మనం చూస్తే కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతటియు మరణమయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఏ విధంగా చేశాడు చూడండి, ఎంత అద్భుతమైన వాక్యం. ఏం చేశాడు ఆయన? మరణం యొక్క బలంకరమైన ఆయన అపవాదిని మరణం ద్వారా నశింపజేసిన ఆయన మరణ పునరుత్థానం వల్ల అపవాదిని మీరు నశింపజేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవితం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారమై ఉన్నాము. ఒకప్పుడు మనం దేవుని యొక్క రక్తంలో మన పాపాలు ఆయన రక్షణలోనికి మనకు రాకమునుపు మనము మరణ భయం దాస్యమునకు లోబడి ఉన్నట్టుగా మీరు మమ్మల్ని విడిపించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. ఇంకా ఏం చేశాడు ఆయన రక్తమాంసంలో కూడా మనకి పాలివాడి. ప్రతిరోజు ప్రతి వారం మనకి రక్తంలో ఆయన రసంలో పాల్గొంటాం. ఆయన రక్తమాంసంలో మనని పాలివాడిగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం అని ఆయనకి మనం రుణస్థులుగా ఉంటున్నాం అనమాట. ఈ రుణస్థునం కొంచెమన్నా మనం ఆయన రుణం ఏ విధంగా తీర్చుకుంటామంటే ఆయనకి మనం ఘనంగా స్తోత్రాలు అర్పించినప్పుడే ఆయన రుణాన్ని మనం తీర్చుకునే వాళ్ళుగా ఉంటున్నాము. ఇంకా జీవితకాలం మనం మరణ భయం దాస్యంతో లోబడిన వారై విడిపించుటకు ఆయన రక్తమాంసంలో పాలుపడడానికి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ పాపం వల్ల మేము మరణానికి దగ్గరగా ఉంటున్నప్పుడు మీరు మరణించి తిరిగి లేచి పునరుత్థానమై మీరు మరణాన్ని జయించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి అని మనం ఆరాధించాలి. గాడ్ హ్యాస్ కాంక్వర్డ్ ద డెత్. దేవుడు మరణాన్ని జయించినట్టు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. మరణం మీద ఆయన విజయం మనకు చేకూర్చి ఆయన కూడా విజయం పొందినందుకు అంత ఘనమైన దేవుణ్ణి మనకు ఆరాధించే భాగ్యం ఆయన కల్పించినందుకు, మనల్ని సజీవులుగా ఆయన నెలకొల్పినందుకు ఆయన మనం ఆరాధించే వలసి ఉన్నాం. అలాంటి దేవుడు ఈరోజు మనకు దేవుడుగా ఉంటాం. మనం ఎంత భాగ్యంగా మనకు ఉంటుంది. ఇంత గొప్ప కార్యములు చేసే దేవుడికి మరణం జయించడమే కాకుండా మనం కూడా మరణాన్ని జయించే వారంగా మనల్ని కూడా చేసినందుకు ఆ దేవదేవుడిని మనం స్తుతించి ఆరాధించే వలసి ఉన్నామని ఈ యెషయా భక్తుడు మనం తెలియజేస్తున్నాడు. ఇంకా మూడో తలంపుగా మనం చూస్తే యెషయా గ్రంథం అదే 8వ అధ్యాయం 2వ భాగంగా మనం చూస్తే, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. మనకు ఎన్నో దుఃఖాలు ఉంటాయి, ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. మన మనసుకు చివుక్కుమంటుంది అనమాట, బాధ కలిగిస్తుంది అనమాట. అట్టంటే ఆయన ఎన్నో నిందలు అంత నీతిపరుడై ఉండి ఆయన మన కోసం ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో గురి అయ్యాడు. ఆయన నిందలు కంటే మన నిందలు ఏ పాటివి? మన నిందను తీసివేశాడు. ఆయన నిందను భరించి మన నిందను తీసివేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. సామెతల గ్రంథంలో మనం చూస్తే 14:34 చూస్తే చదవండి. సామెతలు 14:34 ఎవరైనా చదవండి. సామెతల గ్రంథం 14:34 చదవండి.
34 నీతి జనములు ఘనతెక్కుట కారణము పాపం ప్రజలకు అవమానం తెచ్చును. చాలండి. ఇక్కడ మనం చూస్తే అవమానం, నిందను ఈ పాపం మనకేం చేసిందంటే, ఒక పక్క మనకి అవమానం, నిందను తీసుకొచ్చిందనమాట. ఈ పాపం, నిందను, ఆ పాపమును ఆ కలువరి శిలువల వల్ల మన పాపాన్ని ఆయన తీసివేసి, మనకి అవమానాన్ని తీసివేసినందుకు, నిందను తీసివేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్న తండ్రి. మీ యొక్క పవిత్రమైన, పావనమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం చేత మమ్మల్ని శుద్ధిగా చేసి, మా పాపాలన్నింటినీ కడిగి, మా అవమానాన్ని, నిందను మీరు తొలగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నిందను, మా అవమానాన్ని మీరు మోసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత, యొర్దాను నదిని దాటించిన తర్వాత యెహోవా ఇలాగ చేయండి అని అంటాడనమాట. మనం చూస్తే నిర్గమాకాండంలో కూడా మనం చూస్తే, ఇక్కడ షార్ట్ అంతా చదవబడలేదండి. ఇక్కడ ఇంకోసారి చూద్దామండి. ఈ దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత, యొర్దాను నది దాటిన తర్వాత యెహోషువ ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిగా ఏం చేయమన్నాడంటే, రాళ్ళు నిలవబెట్టు అని చెప్పాడు. అంటే రాళ్ళు నేను నిలవబెట్టండి అని చూసాం. రెండోదిగా యెహోషువ ఏం చెప్పాడంటే, పస్కాను ఆచరించండి అని చెప్పాడు. మొట్టమొదటిసారిగా మీరు రాళ్ళను నిలబెట్టండి అని చెప్పాడు, రాళ్ళను నిలబెట్టండి అని చెప్పాడు. రెండోది పస్కాను ఆచరించమని చెప్పాడు. ఆ తర్వాత సున్నతి చేయమని చెప్పాడు. ఆ తర్వాత పంటను తినటం వారు చేసినట్టుగా. ఈ చోటికి వారు గిల్గాలు అని ఆ అర్థం యొక్క ఆ మాటను పెట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. అంటే గిల్గాలు అనే దానికి అర్థం ఏంటంటే దొర్లించబడటం, మన నిందను దొర్లించబడింది. కాబట్టి ఐగుప్తుల్లో అవమానం దొర్లించబడింది. వాళ్ళ యొక్క ఐగుప్తులో వాళ్ళు పొందిన ఆ యొక్క నిందను వాళ్ళు ఆ రాయి దొర్లించబడటం వల్ల, ఆ రాయి క్రీస్తే, ఆయన మన కోసం దొర్లించబడ్డాడు. దొర్లించబడ ఆ నిందను మనకి తీసివేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఐగుప్తు అవమానం దొర్లించబడింది. ఈ లోకంలో అనేక మంది పాపలను బట్టి నింద, అవమానం భరించుండగా ప్రభువైన యేసుక్రీస్తు గిల్గాను యొక్క అనుభవంలో మన నిందను తొలగించి, ఆ నీతిని ఆరోపించి, ఆ ఘనతను మనకే ఇచ్చినందుకు ఆ దేవదేవునికి మనం వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి అని ఆయనకి ఆరాధించి, నాలుగో తలంపుగా మనం చూస్తే ఇక్కడ యెషయా గ్రంథం 25:3-4-5లో మనం చూస్తే 25:3-4-5 ఇక్కడ మనం చూస్తే షార్ట్ కట్లో ఇక్కడ మనం చూస్తే ఇదంతా చదవబడలేదండి నా సమయభావం వల్ల. ఇక్కడ ఏముందంటే 2 భాగాలకి ఇక్కడ మనం చూసుకుంటే, భీకర్ల ఊపిరి, గోడకు తగిలిన గాలివాన, దరిద్రుల శ్రమ, గోడకు తగిలిన గాలివాన ఏం చేస్తుందంటే ఆ సిమెంట్ పెచ్చులు ఉడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అప్పుడు ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ అంటే అనేక శ్రమలు, నిందలను ఇక్కడ ఉంటే లోకంలో ధైర్యం, ఇక్కడ మనం యోహాను సువార్త 16లో మనం చూస్తే, ఇంకా డీటెయిల్గా యోహాను సువార్త 16:33లో చూస్తే, 16:33లో చూస్తే, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకంను జయించున్నాను. శ్రమ కలిగినప్పుడు ఆయన ధైర్యంనిచ్చే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక అపోస్తుల కార్యం 14:22లో చూస్తే శ్రమ ఇక్కడ గురించి కూడా ఇక్కడ చూస్తాం అన్నమాట. దేవుడు ఏ విధంగా అభయం ఇచ్చాడంటే, కీర్తనలో 46:1-2-3లో ఏ విధంగా ఈ భయాన్ని తొలగించిన మీ స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అది ఆ భయాన్ని ఏ విధంగా, ఆ భయం అంటే ఆశ్రయ దుర్గంగా ఉండి మన భయాన్ని తీసివేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఇంకా బేదలకు శరణ్యం, భక్తిహీనులకు ఆశ్రయం, ఇక్కడ దేవుని ఇశ్రాయేలు పట్ల బలవంతులుగా ఉండి ఆయన రుజువు చేసుకున్న మన దేవుడు నిత్య దేవుడు కానీ అని మనం ఆరాధించాలన్నమాట. ఇక ఐదోదిగా లాస్ట్ తలంపుగా మనం చూస్తే, ఇక్కడ 5వ తలంపుగా మనం చూస్తే యెషయా గ్రంథం 25:6 మనం చూస్తే, ఈ పర్వతం మీద సైన్యములకి యెహోవా సమస్త జనముల నిమిత్తం కొవ్విన దోటితో వాళ్ళని విందు చేయును. అంటే ఇక్కడ సమృద్ధిని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఏ విధంగా సమృద్ధిని ఇస్తున్నాడంటే, క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయును,
మూలుగు గల కొవ్విన వాటితో విందు చేయను. మూలుగలు మనం చూస్తూ ఉంటాం. మూలుగ అంటే ఎముకలో ఉన్న మూలగ ఉంటుంది, అది చాలా శ్రేష్టమైన రక్తము దాంట్లో అంటే పీలుస్తుంటారు అనమాట. పెద్ద మూలుగ గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. చూడండి, అంటే ఈయన సమృద్ధి మనకు కలిగజేస్తున్నాడు అనమాట. అంటే ఈ విధంగా ఇదేంది విచిత్రంగా ఉందంటే, ఆ కాలంలో ఇది అత్యంత విలాసమైన విందుగా ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే యెషయా భక్తుని కాలంలో ఇది అత్యంత వంతమైన విందు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విందును అట్లాంటి విందుని మనకిచ్చి మనల్ని సంతృప్తి పరుచుతున్నందుకు, సమృద్ధి మనకిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది ఎవరికి ఇస్తున్నాడంటే కింద చూడండి, ఏడో వచ్చిన చూడండి, సమస్త జనుల మీద పరచబడిన తెరను చూడండి, సమస్త జనములు అందరికి ఇస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం అనమాట. సమస్త ప్రజల కోసం ఈ విందు చేస్తున్నట్టు చూస్తాం అనమాట. ఈ లోకంలో ఏది ఇవ్వని సంతోషాన్ని మాకు మీ విందు ద్వారా ఇస్తున్నారు. ఈ విందు మనకి ఇక్కడ మనం చూస్తే ఈ విందు ఎట్లాంటి విందు అంటే పరిపూర్ణ ఆనందాన్ని తృప్తినిచ్చే విందు. ఇది పరిపూర్ణ ఆనందాన్ని తృప్తినిచ్చే విందు. ఏంటి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేది? దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం. పరిపూర్ణమైన ఆనందాన్ని మనకిచ్చే మీ జీవపు వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జుంటు తేరలు దానికంటే మధురమైన మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యంతో మాకు సమృద్ధి ఇస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక తృప్తినిచ్చేది ఎప్పుడంటే సహవాసం తృప్తినిస్తుందన్నమాట. మనం మందిరం నుండి ఇక్కడ నుంచి కదిలేటప్పుడు మనకి అక్కడ ఆ తర్వాత మనం ఇక్కడ మంచు అని దేవుని మాటలను, దేవుని పాటలను మనం పంచుకుంటా ఉంటే మనకి ఎంత ఆ సహవాసంతో మనకి ఎంత తృప్తినిస్తుందో, మనకి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కదనమాట. అంటే దేవుని యొక్క వాక్యం సహవాసంతో మనల్ని తృప్తిపరుచుతున్నందుకు మీకు వేలా స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి అని ఆయనకి మనం వందనస్తులుగా ఉంటామన్నమాట. ఇంకా చూస్తే మొట్టమొదటిసారిగా మనం చూస్తే దేవుని మనకి ఏమి తెలియజేశాడంటే మన యొక్క ముసుగును తొలగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నందుకు మొదటి కాడి నుంచి చదువుతామండి. ఆ తర్వాత మన యొక్క మరణపు ముళ్ళును విరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు మరణం మీద విజయం మీరు విజయం తీసుకొని మాకు కూడా ఆ మరణం మీద విజయం మాకు కూడా ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక రెండోది, మా నిందను మీరు తొలగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అవమానాన్ని, నిందను మీరు తొలగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నాలుగో తలంపుగా మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ఐదో తలంపుగా మాకు మీ వాక్యం ఉన్నందు మాకు పరిపూర్ణ ఆనందాన్ని, తృప్తిని ఇచ్చి విందు మీ వాక్యాన్ని ఇచ్చి మీ యొక్క సహవాసాన్ని మాకిచ్చినందుకు మీకు వేల స్తోత్రాలు తెలియజేస్తున్నామని దేవుడికి మనకు వందనస్తులుగా ఉన్నాం. దేవుడు ఈ మంచి వాక్య భాగ్యాన్ని దీవించి మనమందరం గంభీరంగా ఆయన ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చినందుకు ఆయనకి మనం వందనస్తులుగా ఉన్నాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. పాఠ సంఖ్య ఆరాధనలోకి వెళ్ళక మునుపు పాఠ సంఖ్య 145. నూట 150 పడుకుందామండి. పాఠ సంఖ్య 150. పాఠ సంఖ్య 150. నీ జల్దరు వృక్షపు నీడలలో. వాళ్ళకి మనకిదే కొత్త పాటలు వస్తాయి.
పలు రాకసి వృక్షపు గాయములు, పలు రాకసి వృక్షపు గాయములు, ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితిని. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా, ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయములు నింపినవి. ద్రాక్షారసధారల కన్నమని, ద్రాక్షారసధారల కన్నమని, నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి, పరమాగీతములను నేర్పితివి, పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో
రహితుడనైతిని. దాంట్లో ప్రవేశిస్తామండి. వాటి యవనస్తులు ఆరాధించండి. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి